నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 4.0. జిల్లాలోని 1269 పాఠశాలలు 16 కళాశాలల్లో విద్యార్థుల విద్యా పురోగతిపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల చర్చ. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు తదితర శుభ సందర్భాలను ప్రభుత్వ అన్నా క్యాంటీన్లలో జరుపుకోండి. ఆడంబరంగా జరుపుకోవడం కంటే అన్నా క్యాంటీన్లలో నిరుపేదలకు అన్నదానం నిర్వహించడం గొప్ప సేవ అన్న కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న ధాన్యం కొనుగోలు, ప్రజా పంపిణీ వ్యవస్థలను అధ్యయనం చేసేందుకు కేరళ టీం కాకినాడ జిల్లాలో పర్యటించిన కేరళ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి అనూప్ జాకబ్. డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా పీటీఎం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 4.0ను కాకినాడ జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించారు. పీఠాపురం మండలం జగ్గయ్య చెరువులోని ఎస్బీఎంఆర్ ప్రభుత్వ బాలికలున్నత పాఠశాల ప్లస్ లో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, డీఈఓ పి రమేష్, పాఠశాల ప్రిన్సిపల్ శ్యాంబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సమూల సంస్కరణలు అమలు చేస్తోందని అన్నారు. తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, ఉచిత యూనిఫామ్లు, షూస్, పాఠ్య పుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. మెగా పీటీఎం ద్వారా విద్యార్థుల చదువు, హాజరు, ప్రవర్తన, ప్రతిభపై తల్లిదండ్రులతో చర్చించి వారి సమగ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు. Every child of this school, of course, in this constitution, but particularly in our school, we three are making all the children learn. Good. And you also come here, madam. Some children have some phobia of okay. public. So, why I called teachers here? I am standing here as an IAS officer because of teachers only. So let us clap for our teachers. First thing, always respect your teachers. Okay? Please. She is also a gold medalist in international yoga competitions. Oh, nice, super. Clap, once clap for her. Super. So this mega parent teacher meeting, the main reason for conducting this meeting so that parents can understand their students, how they are studying, how they are maintaining their timetable, what are the facilities available in the school, what complaints are there with the students, and how to interact along with students through your teachers. So this is a very good event. I hope you all utilize this event and make sure it as a grand success. I wish you all the best. And I wish you a super success in your life. Thank you. Thank you very much, sir. మరి వారికి మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో చదువుకోవాలి. చదువు అంటే ఈరోజు సెల్ ఫోన్ వచ్చింది, అంతా డిజిటలైజేషన్ అవుతుంది, అంతా మనం ఆన్లైన్ జరుగుతూ ఉంది. అది ఒక పక్కన పెడితే కనుక ఇంటర్మీడియట్ వచ్చే వరకు కూడా ప్రతిదీ కూడా చదువుకున్నటువంటి చదువు అంతా కూడా వ్రాతపూర్వకంగా వ్రాస్తే కనుక అనేక మంది శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు, చదివింది రాసుకుంటే వ్రాసింది ఎప్పుడూ గుర్తుకుంటుంది. తద్వారా అనేకమైనటువంటి పరిశోధనలు చెప్తా ఉన్నాయి.
రాసిన వారికి మైండ్ చాలా చురుగ్గా పనిచేస్తుంది, జీవితంలో ఎప్పుడూ మర్చిపోరు. రాసేటువంటి రాత కూడా స్పష్టంగా ఉండాలి, స్పష్టతతో పాటు అందంగా ఉండాలి, అందంతో పాటు శాస్త్రీయంగా ఉండాలి. ఈ మూడు కనుక మీరు అలవర్చుకుంటే మీరు రాసినటువంటి రాతకు కానీ మీరు చదివినటువంటి చదువుకు కానీ మంచి మార్కులు వచ్చి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, మీ చేతు రాతలోనే ఉంది. మీరు ఖచ్చితంగా చేతు రాత మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలనేటువంటిది ఇక్కడికి ఉన్నటువంటి విద్యార్థుల్ని కోరుకుంటూ, ఈరోజు ఏదైతే ప్రభుత్వం మీ అందరి కోసం, మరీ ముఖ్యంగా మహిళా సోదరమణుల కోసం మీరు రేపు చదువుకుపోవాలన్నా మీకు ఒక పక్క తల్లికి వందనం ఇస్తూ మరలా మీకు ఎక్కడ బస్సు ఎక్కినా అక్కడ నుంచి బస్ ఫ్రీగా ఉంది. మొన్న ఎక్కడో పవన్ కళ్యాణ్ గారిని కాకినాడ మాటా మంత్రి కార్యక్రమంలో కొంతమంది విద్యార్థులు మాకు బస్సు కాలేజీ ఉదయం సమయానికి మరి స్కూల్కి వెళ్ళేటువంటి సమయానికి కొన్ని బస్సులు తక్కువగా ఉన్నాయంటే వెంటనే మరలా ఇక్కడ పిఠాపురానికి బస్సులు పెంచడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అది మన శాసనసభ్యులు మన నియోజకవర్గానికి ఇస్తున్నటువంటి మరి పనితీరు. మీ అందరికీ చెప్పొచ్చు, చాలామంది ఏమి పవన్ కళ్యాణ్ గారి మీద ఏ విధమైన రూపాయలు పిఠాపురం నియోజకవర్గానికి తెచ్చి అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఉన్నారు. మీరు ఎవరి మాటలను నమ్మొద్దు. మీకు ఏ పని కావలసిన నిమిషాల ప్రకారంగా చేసేటువంటి శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. చక్కటి అధికారులందరూ కూడా మరి ఇటువంటి అధికారులు మనకు సహాయ సహకారాలు అందించడానికి మంచి అధికారులు మన జిల్లాలో ఉన్నారని తెలియజేసుకుంటూ, ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి ప్రతిసారి మీ స్కూల్కి వస్తూ ఉన్నారు అందరూ, మీ టీచర్స్ కూడా చూస్తూ ఉన్నాం. మీకు ఒక ల్యాబ్ వస్తే మీ టీచర్స్ చాలా ఆనందిస్తూ ఉన్నారు. మరి ఎక్కడ పూర్వం మాకు కాలేజీల్లో ఉండి, కాలేజీలో కూడా పెద్ద పెద్ద కాలేజీల్లో ఉండి అన్ని ల్యాబ్లు కూడా మీ స్కూల్లో ఉన్నాయి. ఒక బిల్డింగ్ కడితే మీ టీచర్స్ ఆనందపడతా ఉన్నారు, ఒక బాస్కెట్బాల్ గ్రౌండ్ పెడితే ఆనందపడతా ఉన్నారు. మరి ఈరోజు మీరు ఎక్కడైనా చూసుకోండి, కార్పొరేట్ స్కూల్స్ కన్నా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు అందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో అరకొర మార్కులు వచ్చినటువంటి టీచర్లు ఉంటారు. మంచి బీఈడీ టెస్టులు రాసి ఎంఈడీకి వెళ్ళి మంచి టెస్టులు రాసి మంచి మార్కులు వచ్చినటువంటి ఉపాధ్యాయులు మీకు చెప్తూ ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాలు రాలేదంటే వాళ్ళు ఎవరు? వీరికన్నా తక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు, మంచి మార్కులు వచ్చిన వాళ్ళు అందరూ మీకు పాఠాలు చెప్తూ ఉన్నారు. మీ అందరికీ చివరిగా ఒక మాట, మీరందరూ కూడా సుమారుగా 2 గంటల పాటు బాసిమాట వేసి కూర్చున్నారు. ఇదే కార్పొరేట్ కళాశాలలో చదువుకునేటువంటి పిల్లలు కానీ స్కూల్లో 10 నిమిషాలు మా అబ్బాయిని కూర్చోమంటే ఇలా బాసిమాట వేసి కూర్చోలేడు సార్. మటన్ వేసుకున్నారు. ఇది మీకు చిన్నప్పటి నుంచి కూడా మీరు అనుకోవచ్చు, అన్నీ ఉన్నాయి. ఇదంతా మీకు ఒక ఆరోగ్యానికి ఇది అన్నీ. ఎప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు కానీ ఎప్పుడు మంచి మంచి ఉద్యోగాల్లో వాళ్ళే ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ఆరోగ్యపరంగా కానీ అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళే ముందు ఉంటారు. మీరు ఎవరికి తక్కువ కాదు. మీకు ప్రభుత్వం మీ వెంట ఉంది, పవన్ కళ్యాణ్ గారు మీ వెంట ఉన్నారని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను.